అనురాధ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది కరెక్ట్ కాదు. మహిళలు ఎక్కడైతే మహిళ గౌరవింపబడుతుందో అక్కడే ఆ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఏదో మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళల్ని టార్గెట్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా హననం చేస్తే మీకేం రాదండి. ఈ 11 సీట్లు కూడా రావు. పార్టీ భూస్థాపితం అయిందనే విషయం మీకు తెలుసు. మీరు పిలిపిస్తున్న కార్యక్రమాలకి మహిళలు రావట్లేదనే విషయం కూడా తెలుసు. మహిళలు మీరు పిలిపించి ధర్నాలు చేస్తున్న కార్యక్రమాలు మహిళలు రావట్లేదని అక్కసుతో ఈరోజు మహిళల పైన మీరు కక్ష కడతారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సంస్కృతి? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇట్లాంటివి ఉపేక్షించరు. చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ దాడి ఎవరు చేశారో మాకు తెలీదు. ఇలాగ పబ్లిక్గా మమ్మల్ని తిడతా ఉన్నారు, మా ఎమ్మెల్యేని తిడతా ఉన్నారు. మరి ప్రైవేట్గా ఎవరిని తిట్టాడో, ఎవరిళ్ళకెళ్ళి ఏం మాట్లాడాడో, ఎలా ప్రవర్తించాడో, ఎవరు వచ్చి బడిత పూజ చేశారో అన్నీ బయటకు వస్తాయి కదా. ఇలాగ పిచ్చి కుక్కలాగా వాగుతుంటే ఎవరింటికి వెళ్ళి వాగితే ఎవరు కొట్టారో మరి తెలియాలి. అవి కూడా వస్తాయిగా బయటకు, అవి కూడా వస్తాయిగా. మా పార్టీ దాడులకి వ్యతిరేకం. దాడులకి ఏదైనా చట్టపరంగానే వెళ్తామే తప్ప ఇట్లాంటి దాడులకి వ్యతిరేకం. ఇంకొకటి అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ. ఆస్తి హక్కు దగ్గర నుంచి, డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, ఆర్టీసీలో బస్ కండక్టర్ల దగ్గర నుంచి 50% రిజర్వేషన్లు, మరి రాజకీయంగా 50% రిజర్వేషన్లు ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ మహిళల యొక్క పేటెంట్ రైట్. తెలుగుదేశం పార్టీ చెప్పాలి అంటే మరి ఈ రకంగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ మహిళని వెళ్ళి, ఎవరిని వెళ్ళి, ఏ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు మాత్రం బాగా బడిత పూజ చేశారు. దానికి మేమేం కామెంట్ చేయట్లా. మనసులో ఏమనుకున్నా కూడా మేము బయటకైతే కామెంట్ చేయట్లా. తెలుగుదేశం పద్ధతి మాత్రం అది కాదు. చట్టపరంగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది వైసీపీ పార్టీ పుట్టిన కాడి నుంచి వస్తున్నాయండి. ఈ జగన్మోహన్ రెడ్డి అతనికే ఒక నాయకుడిగా అతనికే తల్లి చెల్లి అంటే విలువ లేకపోవటం వల్ల వాళ్ళని రోడ్డును పడేశారు. తల్లి రోజు కంటతడిని పెడుతుందనే విషయం కూడా అందరికీ తెలుసు. వాళ్ళని అదే దిక్సూచిగా తీసుకొని అక్కడున్న ఆయన సెలెక్ట్ చేసుకున్న పిచ్చి కుక్కలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి.